ఎంతమంది రాను ఏడు పెట్టారు వ్యవహారాలు అప్పుల్లో ఉంది సవితమే గెలుస్తుంది అంటే మీరంతా సవితమ్మని జిల్లాలోనే అత్యంత మెజార్టీతో మీరు గెలిపించారు. మరి మీరు ఏ నమ్మకంతో అయితే సవితమ్మకు ఓటేశారో ఆ మాట నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. నేను ధర్మవరంలో ఉండే వ్యక్తికైనా, కళ్యాణదుర్గం నుంచి వచ్చిన వ్యక్తికైనా, బొంబాయి నుంచి వచ్చేవారికైనా నేను సవాల్ విసురుతున్నా. సంవత్సరంలో నేను సుమారుగా 850 కోట్లతో ఈ పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధి చేశాం. మరి కళ్యాణదుర్గంలో చర్చించడానికైనా సిద్ధమే, ధర్మవరంలో చర్చించడానికైనా సిద్ధమే అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నటి రోజు నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూసా, చంద్రబాబు నాయుడు గారికి హాఫ్ నాలెడ్జే, సవితమ్మకు హాఫ్ నాలెడ్జే అని విన్నాను, చూశాను. మరి ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 11 సీట్లకే పరిమితమయ్యారు. మరి ఇంకా ఏమైనా వాళ్ళకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే చర్చించడానికి సిద్ధమేనా? ప్లేస్ వాళ్ళు చెప్పినా సరే నేను చెప్పడానికైనా సిద్ధమేనా? బటన్ నొక్కడమే కాదు, బటన్ నొక్కే విధానాన్ని మీరు ఏ విధంగా అయితే ప్రజల సొమ్ముతో దాచుకొని దాన్ని సొట్టబెట్టుకొని ఎంత దోచుకున్నారో ఒక్కొక్కటిగా ఏ డిపార్ట్మెంట్ వైజ్ గా మీరు చర్చించడానికైనా మేము సిద్ధంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.